హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమాల్ పటాన్చెరు అండి. ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం రోజు ఆక్షన్ జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 40 అండి. ఇది వచ్చేసి 2012 మోడల్ హోండాయ్ i10 1.1 ఎర్ర అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి 12/6/2024 వరకు అయితే ట్యాక్స్ ఉందండి. ఇది వచ్చేసి ఫ్యూల్ పెట్రోల్ అండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ అండి. ఇది వచ్చేసి టైర్ కండిషన్ 50 to 60% అయితే ఉన్నాయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇది ఇంటీరియర్గా చూసుకుంటే కూడా మంచిగానే ఉందండి, కండిషన్ అయితే బాగుంది. ఎక్స్టీరియర్ కూడా చూడడానికి బాగుందండి. ఇది ఇంజిన్ కండిషన్ కూడా బాగుంది. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ కండిషన్ చెక్ చేసినప్పుడు చూస్తే బాగుందండి ఇంజిన్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 2,30,000 రూపాయలకి సోల్డ్ అవుట్ అయిందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 14 అండి. ఇది వచ్చేసి 2015 మోడల్ మహీంద్రా వెరీటో 1.5 D4 అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి 9/7/2027 వరకు ట్యాక్స్ పే చేశారండి. ఇది ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఈ వెహికల్ వచ్చేసి టైర్ కండిషన్ 20 to 30% అయితే ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి లైట్ కొంచెం డ్యామేజ్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, ఏసీ కూడా వర్కింగ్లో ఉందండి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, లైట్ ఏరియా దగ్గర కొంచెం ఇదంతా రస్ట్ వచ్చింది కొంచెం అయితే. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 1,25,000 రూపాయలకి అడిగారండి ఒక కస్టమర్ అయితే, కాకపోతే ఇవ్వలేదు. ఈ వెహికల్ హోల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆప్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,50,000 నుంచి 2,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 18 అండి. ఇది వచ్చేసి 2016 మోడల్ టాటా జస్ట్ ఎక్స్ఈ అండి. ఇది వచ్చేసి ట్యాక్స్ లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవైలబిలిటీ ఉందండి. 4/1/2024 వరకు ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి. 3/1/2023 వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ ఉందండి ఈ వెహికల్కి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 20 to 30% అయితే ఉందండి. ఈ వెహికల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వచ్చేసి ఓకే ఉందండి, కండిషన్ అయితే బాగుంది. ఈ వెహికల్ సీట్ కవర్ కూడా కొత్త చేశారండి, న్యూ కండిషన్లో ఉన్నాయి సీట్ కవర్లు అయితే. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. కాకపోతే ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వెహికల్ అయితే కండిషన్ బాగుంది. ఇంజన్ కూడా చాలా బాగుందండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో ఫస్ట్ 2,45,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి. కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు, హోల్డ్ చేశారు. రెండోసారి ఆక్షన్కి తీసుకొచ్చారండి. ఈ వెహికల్ రెండోసారి మట్టికి 2,90,000 రూపాయలకి ఒక కస్టమర్ అయితే తీసుకుంటా. ఫైనల్ ప్రైస్ 2,90,000కి సోల్డ్ అవుట్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 39 అండి. ఇది వచ్చేసి 2011 మోడల్ హోండాయ్ i20 మ్యాగ్నా 1.4 D అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ 40% ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 10 to 20% అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ 2 టైర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెహికల్ తీసుకుంటే. ఈ వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ అయితే బాగుందండి, కండిషన్ పరంగా కూడా బాగుంది. వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంజన్ కండిషన్ కూడా చాలా నీట్గా బాగుందండి. ఎక్కడ ఎటువంటి సౌండ్ కూడా లేదనమాట. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 2,05,000 రూపాయలకి సోల్డ్ అవుట్ అయిందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 38 అండి. ఇది వచ్చేసి 2015 మోడల్ హోండాయ్ i20 1.2 స్పోర్ట్ అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ అండి. ఇది టైర్ కండిషన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే 30% ఉందండి. బ్యాక్ సైడ్ కూడా 30% అయితే ఉన్నాయి, 4 టైర్లు కూడా. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ అండి. ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఇదైతే ఇంటీరియర్ కూడా చూడడానికి అయితే బాగుందండి. ఎక్స్టీరియర్ కూడా కొంచెం పర్వాలేదు, మరీ అంత దారుణంగా లేదు, మంచిగా ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 3,70,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి. కాకపోతే ఇవ్వలేదండి, ఈ వెహికల్ హోల్డ్ అయింది. ఈ వెహికల్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుందండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,00,000 నుంచి 4,50,000 వరకు ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 37 అండి. ఇది వచ్చేసి 2019 మోడల్ హోండాయ్ i20 స్పోర్ట్ అండి 1.4. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండి ఈ వెహికల్. ఇది వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ అండి. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 60% ఎబోవ్ అయితే ఉన్నాయండి. దీనికి అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూడడానికి అయితే బాగుందండి. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 5,35,000 రూపాయలకి అడిగిండండి ఒక కస్టమర్ అయితే. కాకపోతే ఇది ఇవ్వలేదండి, హోల్డ్ అయింది వెహికల్.
నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,50,000 నుంచి 6,50,000 వరకు ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 11 అండి. ఇది వచ్చేసి 2017 మోడలు Hyundai Xcent CRDI SX అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి 29/3/2029 వరకు అయితే పే చేశారండి ట్యాక్స్. ఇది వచ్చేసి ఫ్యూల్ డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 60-70% అయితే ఉన్నాయండి, 4 టైర్లు కూడా. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ అండి. ఇది ఇంటీరియర్గా చూసుకున్నా కానీ ఎక్స్టీరియర్గా చూసుకున్నా కానీ కొంచెం బాగానే ఉందండి, కండిషన్ అయితే బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ అండి. ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 3,30,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి. కాకపోతే ఈ వెహికల్ ఇవ్వలేదు, హోల్డ్ అయిందండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 12 అండి. ఇది వచ్చేసి 2017 మోడలు Hyundai Xcent CRDI SX అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉందండి. ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదండి, ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయితే అయింది. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 40% అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం 4 టైర్లు కూడా 40% అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఇది వచ్చేసి ఫిట్నెస్ కూడా అవైలబిలిటీ ఉందండి. 9/11/2023 వరకు ఫిట్నెస్ కూడా ఉందండి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఈ వెహికల్ వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఇంటీరియర్ అయితే కండిషన్ బాగుందండి చూడడానికైతే. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 3,15,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి. కాకపోతే ఈ వెహికల్ ఇవ్వలేదు, హోల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,50,000 నుంచి 4,50,000 వరకు వస్తుందండి. ఈ వీడియోలో ఏ వెహికల్ ప్రైస్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.